బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగం వంటి అంశాలపై ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. కేటీఆర్ లాయర్ రామచంద్రరావును విచారణ జరిగే గది పక్కనే ఉన్న లైబ్రరీ రూమ్ వరకే అనుమతించారు. తిరుపతిలో టోకెట్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణాలు చోటు చేసుకోవడం బాధించినట్లు ట్వీట్ చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వంలో భారత్ చర్చలు చేపట్టింది. ఆ దేశ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీతో భారత విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ దుబాయ్ భేటీ అయ్యారు. ఆఫ్ఘాన్ ప్రజలకు మానవతా సాయం కొనసాగించడంతో పాటు భవిష్యత్తులో అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టడానికి ఇండియా సిద్ధంగా ఉందని చెప్పారు. తెలంగాణ గ్రూప్ 2 కీని జనవరి 10న విడుదల చేస్తామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. గతంలో జరిగిన తప్పిదాలు కమిషన్లు ఇకపై జరగవని అన్నారు. భవిష్యత్తులో పెండింగ్ అనేది ఉండదని స్పష్టం చేశారు. టీజీపీఎస్సీలో సైంటిఫిక్ డిజైన్ లోపించిందని, అందుకే పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నట్లు చెప్పారు. స్పేస్ డాకింగ్ ప్రయోగం మరోసారి వాయిదా పడినట్లు ఇస్రో తెలిపింది. ఉపగ్రహాల కదలిక చాలా నెమ్మదిగా ఉందని, ఊహించిన దానికంటే వాటి మధ్య దూరం ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం చేసింది. 2 ఉపగ్రహాలను భూకక్షలో అనుసంధానించడమే లక్ష్యంగా ఈ నెల 7న జరగాల్సిన ప్రయోగం నేటికి మరోసారి వాయిదా పడింది. తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల ఫీజు గడువును సర్కార్ మరోసారి పొడిగించింది. 1000 రూపాయల ఫైన్తో ఈ నెల 22 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఇకపై ఫీజు గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేసింది. అమెరికాలోని లాస్ ఏంజల్స్ తీరంలో కార్చిచ్చు భారీ నష్టాన్ని మిగిల్చింది. సుమారు 15,800 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో మంటలు వ్యాప్తి చెందగా దాదాపు అన్ని నిర్మాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో 5గురు మరణించారు. సుమారు 150,000 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ అంచనా వేశారు. అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీతో పొత్తు పెట్టుకుని ఉంటే బాగుండేదని, పరిస్థితి అలా కనిపించడం లేదని తెలిపారు. దేశంలో ఢిల్లీ ఎన్నికలు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. హీరోయిన్ శ్రీలీల సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్తో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యంగ్ హీరోతో ఈ అమ్ముడు డేటింగ్లో ఉందని పలువురు కామెంట్లు చేశారు. అయితే మూవీ విషయమై ముంబైకి వెళ్లిన శ్రీలీల ఆయనను కలిసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. అంతకుమించి వేరేమీ లేదని తెలిపాయి. బెంచ్ మార్క్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగిటివ్ సంకేతాలే అందాయి. Q3 రిజల్ట్స్ నిరాశాజనకంగా ఉంటాయన్న అంచనాతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగుతున్నారు. నిఫ్టీ 23,608, సెన్సెక్స్ 77,902 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఎఫ్ఎంసీజీ, మీడియా షేర్లు జోరు ప్రదర్శిస్తున్నాయి. బ్యాంకు, ఫినాన్స్, ఫార్మా, రియాలిటీ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. సీనియర్ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసిన న్యాయస్థానం అప్పటి వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కాగా జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు తిరస్కరించింది. బకాయిలు చెల్లించకపోతే ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఈ నెల 25 తర్వాత వైద్య సేవలను నిలిపేస్తామని ఏపీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది. 500 కోట్లు విడుదల చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, 1000 కోట్లు విడుదల చేస్తేనే ఆందోళన విరమిస్తామని ఆశా ప్రతినిధులు తెలిపారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ 40 మందిని డిశ్చార్జ్ చేశామని అధికారులు తెలిపారు. 48 మంది అస్వస్థతకు గురయ్యారని, వారికి రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స అందించామని చెప్పారు. వారిలో 40 మందిని డిశ్చార్జ్ చేయగా మరో 8 మంది చికిత్స పొందుతున్నారని వివరించారు. ఈ ఘటనలో మొత్తం 6గురు మరణించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక అందించారు. డీఎస్పీ అత్యుత్సాహం వల్ల ఒక్కసారిగా భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగిందన్నారు. ఆ తర్వాత డీఎస్పీ సరిగ్గా స్పందించలేదని, ఎస్పీ వెంటనే సిబ్బందితో వచ్చి భక్తులకు సాయం చేసినట్టు నివేదికలో పేర్కొన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనకు సీఎం చంద్రబాబు బాధ్యత తీసుకోవాలని వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తమ హయాంలో తిరుమల అపవిత్రమైందని, లడ్డూలో ఆవు కొవ్వు కలిపినట్లు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఆ మాటల వల్లే దేవుడు కళ్ళు తెరిచాడని, ఇలాంటి దుర్ఘటన జరిగిందని వ్యాఖ్యానించారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో 2 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. అలాగే గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో మరోసారి స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. దీంతో ఇచ్చాపురం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల రద్దుపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
ఈ ఏడాది మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఫస్ట్ ఇయర్ పరీక్షలు కాలేజీలు నిర్వహించి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ బోర్డు నిర్వహించాలనేది ప్రతిపాదనే అని తెలిపింది. విద్యార్థులు తల్లిదండ్రుల సలహాలు తీసుకున్న తర్వాత తుది నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొంది. తిరుపతి తొక్కిసలాట ఘటన ఘోరమని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులు ఎవరో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకున్నాం. భక్తుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నెల 10, 11, 12 తేదీల్లో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ పూర్తి అయింది. రోజుకు 40,000 చొప్పున 1,20,000 టోకెన్లను నిన్న రాత్రి నుంచి భక్తులకు అందుబాటులో ఉంచారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆ కాటాకు పూర్తి కావడంతో టోకెన్ల జారీ నిలిపేసి కేంద్రాలను మూసేశారు. మిగతా రోజు టోకెన్లను ఏ రోజుతో రోజు పంపిణీ చేస్తారు. బెల్లానికి మంచి డిమాండ్ ఉండడంతో రైతులు చెరుకును క్రషర్లకు తరలిస్తున్నారు. క్రషర్లలో తయారు చేస్తున్న బెల్లంను వ్యాపారులు కిలో 41 నుంచి 43 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో బెల్లానికి డిమాండ్ ఉండడంతో విజయనగరం జిల్లాలో వివిధ గ్రామాల్లో క్రషర్లు పెట్టి బెల్లం తయారు చేస్తున్నారు.